నాకు ఎలా ఉండేదనంటే ఈ పుస్తకం ఎత్తాలనంటే ఇది 20 పౌన్ల బరువు నేను ఎత్తలేకపోయేదాన్ని. మసలు నొప్పి పుట్టేది, చేతులు ఇలా అయిపోతున్నాయి, ఇక్కడ చేతులు ఒళ్ళు నొప్పి. నేను చెప్తే డాక్టర్ అన్నాడు, మీ ఆయనకి అట్లా ఉందని నీకు డిప్రెషన్ లేదు అన్నాడు. ఆయన టెస్ట్ చేయించకపోతే నేనే టెస్ట్ చేసుకున్నా, లూపస్ అనేది నాకు ఏమవుతుందనంటే మీ న్యూక్లిక్ యాంటీబాడీస్ మీ సెల్స్ని అవి తినేస్తే అది బ్రెయిన్లో తింటాయి, సీజర్స్ వస్తాయి. హార్ట్లో తింటే హార్ట్ ఆగుతుంది, లంగ్స్లోకి వెళ్తే ప్లూరల్ ఎఫ్యూజన్స్ అవి ఇవన్నీ వస్తాయి, జాయింట్స్లోకి వెళ్తే జాయింట్ పెయిన్స్ వస్తాయి, మజిల్స్ని తినేస్తుంది అది మయాలజీ అని మయోలైసిస్ క్రియేట్ చేస్తుంది. కిడ్నీస్లోకి వెళ్తే అయిపోతావు, కిడ్నీ డయాలసిస్ మీద వెళ్ళాలి. నాది 1/1280 ఉండింది, హెలికల్ ప్యాటర్న్ ఏఎన్ఏ అన్నారు. 98 మా నాన్నగారికి కన్ఫ్యూజన్ స్టేట్లో అడ్మిట్ చేస్తే వాళ్ళు దే కుడెంట్ ఫైండ్ అవుట్. సో నేను స్ట్రోక్ వచ్చిందో ఏం పాడో అని గొడవ పెడితే ఎంఆర్ఐ తీశారు. నేను అప్పుడే దిగాను, 6వ తేదీ దిగాను, 7వ తేదీ పరిగెత్తాను, 9వ తేదీ గురు పౌర్ణమి. అయితే వెళ్తే ఆ రాజారావు అనేవాడు బాబు టాక్సీస్ అతను, నాకు ఇంకా గుర్తు. అయితే అమ్మాయి ఇట్లా ఉన్నారు, మీ నాన్నకి మీరేం పోయి చేస్తారన్న. జడ్చర్లో చేరేటప్పటికి అతను హీ వాంటెడ్ టు టీ తాగడానికి వెళ్ళాడు. నేను కాళ్ళు అలా పైకి పెట్టి సాయిరామా ఏమవుతుంది అని నీరసంగా పడుకున్న సీట్ మీద. అయితే అప్పుడు సడన్గానండి బ్రుకెట్లో పింక్ది తిరుగుతుంది ట్రయాంగిల్, అది ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఎక్వామెరా లైట్స్ అంటే మన సముద్రం రంగు నీళ్ళు, ఎల్లో లైట్స్ స్పిరిచువాలిటీవి, ఎక్వామెరా అంటే హీలింగ్ లైట్స్. మధ్యలో ఆ ట్రయాంగిల్లో సత్యసాయి ఓ చేతిలో కాగితాలు పట్టుకొని ఉన్నాడు, ఓ చేతిలో హ్యాండ్ కర్చీఫ్ ఉంది. నేనే నీ విభూతిని, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ హీలింగ్ జరుగుతుంది అని చెప్పారు. అది జరిగిందో లేదోనండి, నా జబ్బంతా పోయింది. అంటే ఆయన నిజంగా వచ్చారు సూక్ష్మ శరీరంలో,